హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6th స్టాండర్డ్ ఏపీ గవర్నమెంట్. ఇది వచ్చేసి ఎందుకని అనేటువంటి యూనిట్ 2లోని 7వ పాఠంలోనిది ప్రశ్నలు జవాబులు చూద్దాము. ఇక్కడ పాఠంలో ఉన్నటువంటి చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఇక్కడ పాఠంలో వచ్చేసి కోయిల, నెమలి, కోడి, పావురము, ఉడత, తాబేలు, సాలీడు, తర్వాత కుందేలు, తర్వాత ఒంటె ఉన్నాయి. పాఠంలో ఉన్న చిత్రంలో జంతువులు కాకుండా మీకు తెలిసినటువంటి కొన్ని జంతువుల పక్షుల పేర్లను చెప్పండి. పాఠంలో ఉన్న చిత్రంలోని కాకుండా జంతువులు వచ్చేసి సింహము, పులి, ఏనుగు, అడవి పంది, అడవి దున్న, కోతి, చింపాంజీ. పక్షులు వచ్చేసి చిలుక, కాకి, కొంగ, పిచ్చుక, బాతు, గిజిగాడు, గొడ్లగూబ, హంస. తర్వాత వచ్చేసి గేమ్ వల్ల మీరు ఏమి నేర్చుకున్నారు? గేమ్ వల్ల కొన్ని మంచి విషయాలు అనేటువంటిది నేర్చుకున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి క్రింది పదాలను చదవండి. గేమ్లో వాటిని గుర్తించి గీత గీయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏమిటి అనేటువంటి చూడండి. కోయిల, నెమలి, ఒంటె, ఖుషి ఖుషిగా, చెప్పేదేమిటని, ఉడత, పావురము, పాటలు, చురుకు, మెలగమని, తాబేలు, సాలీడు, కాకులు, లేవమని, పైకి ఎగదగమని. సో ఈ యొక్క పద్యములో ఈ యొక్కవన్నీ కింద వచ్చేసి గీత అనేటువంటిది గీయండి. ఈ యొక్క పద్యములో ఉన్నటువంటి వాటిని. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలను చూడండి. పదాలు అనేటువంటి చెప్పండి. మొట్టమొదటిది వచ్చేసి ఏంటి? నెమలి. నెమలి గురించి ఒక 5 వాక్యాలు తెలుసుకుందాం. నెమలి భారతదేశపు జాతీయ పక్షి. భారత ప్రభుత్వము దీన్ని 1963లో జాతీయ పక్షిగా గుర్తించింది. మగ పక్షిని నెమలి అని, ఆడపక్షిని ఆడనెమలి అని అంటాము. మగ నెమలికి మాత్రమే అందమైనటువంటి పొడవైనటువంటి పింఛము ఉంటుంది. ఇది దాదాపు 200 రంగురంగుల ఈకలతో ఉంటుంది. వర్షము పడడానికి ముందు లేదా ఆకాశము మేఘావృతమైనప్పుడు నెమలి తన పింఛాన్ని విప్పి ఎంతో అందంగా నాట్యం చేస్తుంది. ఇవి ధాన్యపు గింజలు, పండ్లు, పురుగులు మరియు చిన్న చిన్న పాములను కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఇది సాధారణంగా వచ్చేసి పొలాల్లో మరియు నీటి వనరులు మరియు అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత తేలు గురించి తెలుసుకుందాము. తేలు వచ్చేసి ఒక విషపూరితమైనటువంటి కీటకము. ఇది ఎక్కువగా ఎడారులు, అడవులు, చెత్తాచెదారము నిండినటువంటి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇళ్ల ప్రాంతాల్లో, పొలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీని తోక చివరి భాగంలో ఒక పదునైనటువంటి కొమ్ము అనేటువంటిది ఉంటుంది. దీని ద్వారానే వచ్చేసి ఇది విషాన్ని చిమ్ముతుంది. ఇది పగటిపూట రాళ్ళు లేదా ఇక్కడ వచ్చేసి బొరియల క్రింద ఎక్కువగా దాక్కొని ఉంటాయి. రాత్రిపూట ఆహారం కోసము బయటకు వస్తాయి అంట. తర్వాత వచ్చేసి ఇవి చిన్న పురుగులు మరియు కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. తేలు కుట్టడం వల్ల తీవ్రమైనటువంటి నొప్పి, వాపు వస్తాయి. కొన్ని జాతులు తేళ్లు మనుషులకు చాలా ప్రమాదకరము. తర్వాత జెండా గురించి తెలుసుకోబోతున్నాం. జెండా వచ్చేసి మన దేశ జెండాను త్రివర్ణ పతాకము అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో 3 రంగులు ఉంటాయి. పైన కాషాయము, తర్వాత వచ్చేసి పైన ఉన్నటువంటివి వచ్చేసి కాషాయం రంగు త్యాగానికి, మధ్యలో ఉన్నటువంటి తెలుపు రంగు వచ్చేసి శాంతికి, మరియు క్రింద ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు అభివృద్ధికి చిహ్నాలు. జెండా మధ్యలో తెలుపు రంగు అనేటువంటిది, మధ్యలో నీలి రంగులో అశోక చక్రం అనేటువంటి ఉంటుంది. ఇది దీనిలోని 24 ఆకులు ఉండి కాలాన్ని సూచిస్తుంది. తర్వాత వచ్చేసి భారత జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పింగళి వెంకయ్య గారు రూపొందించారు. జెండా మన దేశానికి సార్వభౌమాధికారానికి మరియు ఆత్మగౌరవానికి ప్రతీక. దీన్ని మనము ఎల్లప్పుడూ గౌరవించాలి. తర్వాత మేక గురించి తెలుసుకోబోతున్నాం. మేక వచ్చేసి ప్రపంచవ్యాప్తముగా పెంచబడేటువంటి అత్యంత సాధారణమైనటువంటి పెంపుడు జంతువుల్లో ఒకటి అనమాట. ఇంట్లో పెంచుకునేటువంటి జంతువుల్లో ఒకటి. ఇది గడ్డి, ఆకులు మరియు చిన్న చిన్న మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది. ఇది శాకాహారి. మేకల ద్వారా మనకు పాలు, మాంసము మరియు తోలు లభిస్తాయి. అంటే దాని యొక్క శరీరంలో వచ్చేటువంటి మాంసము, తర్వాత వచ్చేసి తోలు అనేటువంటిది లభిస్తుంది అనమాట. ప్రపంచంలో సుమారు 300కు పైగా వివిధ రకాలైనటువంటి మేకల జాతులు ఉన్నాయి. ఇవి చాలా తెలివైనవి, చురుకైనవి, కొండ ప్రాంతాల్లో కూడా సులభంగా ఎక్కగలవి ఇవి. తర్వాత చేప గురించి తెలుసుకోబోతున్నాము. చేపలు నీటిలో నివసించేటువంటి జలచరాలు. ఇవి ఊపిరి పీల్చుకోవడానికి మొప్పలు ఉపయోగిస్తాయి. నీటిలో ఈదడానికి వీటికి వజాలు మరియు తోక సహాయపడుతుంది. చేపలు ప్రపంచవ్యాప్తంగా నదులు, చెరువులు మరియు సముద్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు ప్రోటీన్లు మరియు విటమిన్లను ఇచ్చేటువంటి పౌష్టిక ఆహారముతో కూడినటువంటిది. చేపల్ని మనము ఆహారం కింద తీసుకుంటాం అన్నమాట. తర్వాత తేనెటీగ గురించి తెలుసుకోబోతున్నాము.
తేనెటీగ ఒక చిన్న మరియు శ్రమించేటువంటి కీటకం అనమాట. ఇది పువ్వుల నుండి ఎర్ర మకరందాన్ని సేకరించి మనకు తీయని తేనెను అందిస్తుంది. తేనెటీగలు గుంపులుగా నివసిస్తాయి మరియు వీటి గూడును తేనె తుట్టె అని అంటాము. ప్రతి తేనె తుట్టెలో ఒకే ఒక రాణి ఈగ ఉంటుంది. తేనెటీగలు పర్యావరణానికి చాలా ముఖ్యమన్నమాట. ఇవి మొక్కల పరాగ సంపర్కానికి కూడా ఎంతో సహాయపడతాయన్నమాట ఈ యొక్క తేనెటీగలు. తర్వాత గేదె మరియు చెరుకు గడ గురించి తెలుసుకోబోతున్నాము. గేదె ఒక ముఖ్యమైనటువంటి పెంపుడు జంతువు. ఇది నలుపు రంగులో ఉండి బలమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. గేదెలు మనకు చక్కని మరియు పోషక విలువలు ఉన్నటువంటి పాలను ఇస్తాయి. వీటి పాలను పెరుగు, నెయ్యి మరియు వెన్న తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వ్యవసాయ పనుల్లో మరియు బరువులు మోయడానికి కూడా గేదెలు రైతులకు ఎంతో సహాయపడతాయన్నమాట. తర్వాత చెరకు గడ గురించి తెలుసుకుందాము. చెరకు ప్రపంచవ్యాప్తంగా పండించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట. దీని నుండి చక్కెర మరియు బెల్లం అనేటువంటి తయారు చేస్తారు. ఇందులో కాల్షియము, పొటాషియము, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలసటగా ఉన్నప్పుడు చివరగా చెరకు రసం తాగడం వల్ల శరీరానికి తగినటువంటి గ్లూకోజ్ అనేటువంటి అంది వెంటనే శక్తిని వస్తుందన్నమాట. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తర్వాత వచ్చేసి కాలేయానికి మేలు చేస్తుంది మరియు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చల్లబరుస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, కాలేయానికి మేలు కలిగిస్తుంది, ఆరు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపి చల్లపరుస్తుంది అనమాట. తెలుగువారు తమిళము పండుగ అయినటువంటి సంక్రాంతి మరియు పొంగల్ చెరుకు గడలను ప్రత్యేక ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. పండుగ సాంప్రదాయంలో దీన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు చూడండి. బెండకాయ, అరటిగెల, రెండు, లేడీ, వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆకుపచ్చని కూరగాయ. దీనిలో ఉండేటువంటి జిగురు పదార్థాల వల్ల ఇది వంటల్లో ప్రత్యేకమైనటువంటి రుచిని ఇస్తుంది. బెండకాయలు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని మరియు లెక్కలు కూడా బాగా వస్తాయని ఒక నమ్మకం ఉంది. ఇందులో విటమిన్ సి, ఫైబరు మరియు ఫోలేట్ వంటి పోషకాలు వచ్చేసి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి. చిన్నవి లేతగా ఉన్నటువంటి బెండకాయలు రుచిగా ఉంటాయి, త్వరగా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత అరటిగెల గురించి తెలుసుకోబోతున్నాము. అరటి చెట్టుకు చివరన గుత్తులుగా కాసేటువంటి పండ్లను సమూహాన్ని అరటిగెల అని అంటారు. ఒక అరటిగెలలో అనేక వరుసలు ఉంటాయి. వీటిని తెలుగులో అరటి హస్తాలు అని పిలుస్తారనమాట. ప్రతి హస్తంలో 10 నుండి 20 వరకు విడి అరటి పండ్లు ఉంటాయి. అరటిగెల మొదటిన అరటి పువ్వు రూపంలో ఉండి క్రమంగా పండ్ల గెలగా తయారవుతుందనమాట. ఒక అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే గెలను ఇస్తుంది. తర్వాత 2 గురించి తెలుసుకుంటున్నాం. సంఖ్యల వరుసలో 1 తర్వాత వచ్చేటువంటి అంకె 2 అనమాట. ఇది మొదటి సరి సంఖ్య మరియు కనిష్ట ప్రధాన సంఖ్యగా చెప్పబడుతుంది. మనుషులకు, జంతువులకు, పక్షులకు 2 కళ్ళు ఉంటాయి. ఒకే జత అంటే 2 వస్తువులు అని అర్థము. గణితంలో ఏదైనా సంఖ్యకు 2తో భాగిస్తే శేషము 0 అనే వస్తే అది సరి సంఖ్య అవుతుందన్నమాట. చివరిది లేడీ అనమాట. లేడీ అంటే ఈ యొక్క జింకని లేడీ అని కూడా అంటాము. లేడీ లేదా జింక, ఇది హైదరాబాద్లో వేల సంఖ్యలో జింకలు ఉన్నాయి. ఇక్కడ సఫారీ సౌకర్యము ఉంది. దీని ద్వారా పార్కు లోపలికి వెళ్ళి జింకలను చూడవచ్చు. మగ జింకలకు మాత్రమే కొమ్ములు అనేటువంటివి ఉంటాయి. ఇవి ప్రతి ఏటా రాలిపోయి కొత్తవి మొలుస్తూ ఉంటాయి అన్నమాట. మన దేశంలో మచ్చల జింకలు మరియు కృష్ణ జింకలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రపంచంలో వ్యాప్తంగా అనేక రకాలైన రకాలు ఉన్నాయన్నమాట. జింకలు శాకాహారులు. ఇవి గడ్డి, ఆకులు, మొలకలు మరియు పండ్లను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. జింకలు లేదా లేళ్లు చాలా బాగా వేగంగా పరిగెత్తగలవు. శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఇవి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో అది పరిగెత్తడమే కాకుండా ఎత్తైనటువంటి దూకగలదన్నమాట. అదే కాకుండా వీటికి వినికిడి శక్తి మరియు వాసన పీల్చేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. స్వల్ప శబ్దాన్ని కూడా ఇవి పసిగట్టగలుగుతుంది. ఇక్కడ క్రింది పదాలు ఉన్నాయి చూడండి. గీత గీసిన పదాలకు తేడాను గమనించండి. గెల, గేదె, చెరకు, చేప, ఏ అనేటువంటి ధ్వని ఉన్నటువంటి అక్షరాలు ఉన్నటువంటివి ఉంది కదా, వాటిని ఏ విధంగా రాయాలనేటువంటిది మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి క్రింది అక్షరాల మధ్య తేడాను గమనిస్తూ చదవండి. జనవరి ఒక నెల, వెల, నేల, చేను. తర్వాత క్రింది అక్షరాలను ఇక్కడ వచ్చేసి చేర్చి ఈ యొక్క ఏ అనేటువంటిది చేర్చి రాయండి. కే, గే, చే, జే, టె, డే, టే, దే, నే,
पे पे बे बे मे ये रे ले वे से से హే లే. ఇక్కడ చూడండి, క్రింది పదాలను చదవండి. వీటిలో తినేవి ఏవి, కిరాణా సామాన్లు ఏవి అనేటువంటిది మనము విడదీసి రాయాలి. ఇక్కడ పదాలని చదువుతాను చూడండి. అరిసెలు, పెసలు, మిరియాలు, మినుములు, దోసెలు, బూరెలు, కాజాలు, గసగసాలు, మెంతెలు, గారెలు, జిలేబీ, ఉలవలు, పూరి, కందులు, నూనె, ధనియాలు. దీన్ని ఈ విధంగా విడగొట్టి రాయాలి. తినేవి ఏంటేంటి? అరిసెలు, దోసెలు, పూరి, బూరెలు, గారెలు, కాజాలు, జిలేబీ. కిరాణా సామాన్లు ఏమిటి? మెంతెలు, పెసలు, కందులు, మిరియాలు, నూనె, మినుములు, గసగసాలు, ఉలవలు, ధనియాలు. ఇక్కడ చూడండి, అందమైనటువంటి అక్షరాలతో గీతల్లో రాయండి. గారెలు, బూరెలు తిందామా, చేసిన మేలు మరువక. ఈ విధంగా వచ్చేసి కాపీ రైటింగ్ అనేటువంటిది రాయండి. కింద బొమ్మను వచ్చేసి ఈ యొక్క ఇదే విధంగా బొమ్మని గీసి రంగులు అనేటువంటి వేయండి. ఇది వచ్చేసి నెమలి. తర్వాత వచ్చేసి క్రింది గేయాన్ని పొడిగించి చెప్పండి. ఆవులు చెప్పేది ఏమిటి? రోజు పాలు తాగమని. కుక్కలు చెప్పేది ఏమిటి? యజమానికి విశ్వాసంగా ఉండమని అని చెప్పేసి ఇక్కడ నేను రాశాను.